నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. ఏపీ నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని కోరింది తెలంగాణ సర్కార్. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుగానున్నారు. జనవరి 18న మేడారం వెళ్లనున్న సీఎం ఆ రోజు అక్కడే బస చేస్తారు. జనవరి 19న వనదేవతల్ని దర్శించుకుంటారు. అదే రోజు మరికొన్ని అభివృద్ది పనులు ప్రారంభిస్తారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ చేసిన కుట్ర మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. రేవంత్ సర్కార్ బయటపెట్టిన అంశాల మీద సమాధానం చెప్పకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతోటి హరీష్ రావు అంకెల గారడీ చేసిండని ఆ పార్టీ శ్రేణులే చెప్తున్నాయి. జిల్లాకు ఓ కంటి ఆసుపత్రి నిర్మిస్తున్నది రేవంత్ సర్కార్. 35 జనరల్ ఆసుపత్రులలో 64 ఏరియా ఆసుపత్రులలో నిత్యం కంటి వైద్య సేవలు అందనున్నాయి. డే కేర్ క్యాన్సర్ సెంటర్ల తరహాలోనే ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ధాన్యం సేకరణలో రేవంత్ సర్కార్ మరో రికార్డు సాధించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 68 లక్షల టన్నుల ధాన్యం సేకరించిన ప్రభుత్వం 13.5 లక్షల మంది రైతుల ఖాతాలకు 16,590 కోట్లు జమ చేసింది. సన్నాలకు బోనస్ కింద 926 కోట్లు జమ చేసింది. గతేడాదితో పోలిస్తే 17 లక్షల టన్నులు అదనంగా సేకరించింది. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. శనార్థులు.